హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డైరీ ఫార్మ్. టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో పాల రైతు దూడలు పెంచాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మన దగ్గర. దాని గురించి ఏం చేయాలని నేను చెప్తాను. 1.5 year 2 years మీద దూడ కడుతుంది ఖచ్చితంగా. అకౌంట్ని ఫాలో అయిపోయి పూర్తి డీటెయిల్ చెప్తాను. మన దగ్గర బఫెలో మంచిగా ఉన్నప్పుడు 6 లీటర్స్ 7 లీటర్స్ ఇచ్చే టైంకి ఇచ్చే బఫెలో ఉన్నప్పుడు దానికి సెమన్ అనేది మంచిగా వాడండి. మీరు ఏ సెమన్ అంటే సెమన్ వాడకుండా మంచి సెమన్ వాడితే మంచి దూడలు పుడితే మంచిగా పెంచుకోవచ్చు అండి. ఏదంటే సెమన్ వాడి మిల్క్ బ్లేడ్ లైన్ మీరు చెక్ చేసుకొని నేపిస్తే దాంతో ప్రయోజనాలు ఏముండవు. మీరు ఎంత పెట్టినా అంతే ఉంటుంది. నాకైతే నేను ఏబీ సెమన్ వాడమని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే 60% 70% హర్యానాలో వాడేది ఏబీ సెమన్ వాడదు. ఏబీసీ సెమన్ బ్యాంక్ నుంచే వాడతారు. అవైలబుల్ దగ్గర లేకుంటే మీ వెటనరీ డాక్టర్ హెల్ప్ తీసుకొని దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ అవైలబుల్ తెప్పించుకొని స్టోర్ చేసుకోండి. మీకు అవసరం ఉంటే యూజ్ చేసుకోండి. మన వాళ్ళు ప్రతిదానికి హర్యానా పోయి ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతిదానికి పోయే అవసరం ఉండదు. మన దగ్గర పోయి డెవలప్ చేసుకోవచ్చు. మంచి దూడలు పుడతాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫీడింగ్ బఫెలోకి మంచి ఫీడింగ్ ఇచ్చి దూడలు కూడా పుట్టిన తర్వాత మంచి పాలు వేసి పాలు తాపుకుంటే 2 years దూడ ఖచ్చితంగా కడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అకౌంట్ ఫాలో కొట్టండి.